ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అందరికి వందనాలు. దేవుడి మహాకృప చేత దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచినందుకు దేవుడి నామమునకే మహిమ కలుగును గాక. ఒక చిన్న సందేశం ద్వారా మీ ముందుకు మళ్ళా రావడం జరిగింది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది వ్యక్తుల జీవితాన్ని నేను పరిశీలన చేసి ధ్యానించుచున్నప్పుడు దేవుని మాట విన్న భక్తులు దీవించబడినట్లుగాను, దేవుని మాట విననటువంటి వారు నష్టానికి, శాపానికి, శ్రమకు లోనైనట్టుగా నేను చూశాను. అలా ఆలోచన చేస్తున్నప్పుడు నేడు దినాల్లో కూడా చాలామంది దేవుని యొక్క మాటను వినట్లేదు. నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అశ్రద్ధగా ఉంటున్నారు. అందుని బట్టి దేవుడు నాకొక ప్రేరణ ద్వారా ఇచ్చినటువంటి చిన్న క్లుప్త సందేశాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానించుకుని త్వరగా ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో 3 సమూయేలు గ్రంథము 15 అధ్యాయం 22వ వచనంలో మనం పరిశీలన చేస్తుంటే, దైవజనుడు యాజకుడైనటువంటి సమూయేలు మరి సౌలు దగ్గరకు వచ్చి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలులర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని మరి దైవజనుడు, యాజకుడు, ప్రవక్త సమూయేలు సౌలుతో చెప్తున్న మాట ఇది. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, దేవుడు చెప్పినటువంటి మాటను సౌలు నిర్లక్ష్యం చేశాడు. యాజకుడు, దైవజనుడు సమూయేలు వచ్చి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు సమూయేలుతో చెప్పాడు, ఇదిగో సౌలును కలుసుకో, సౌలు నా మాటను మీరి ఉన్నాడు, సౌలు నా మాట లక్ష్య పెట్టలేదు, నేను చెప్పిన విధంగా ఆయన నడుచుకోలేదు. సమూయేలును వెంటనే వెళ్ళి సౌలుకి నేను చెప్పిన మాట నువ్వు తెలియజేయమన్నప్పుడు మరి సౌలు దగ్గరికి సమూయేలు వెళ్ళి ఇలాగా హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే ముందు 15 అధ్యాయులు మనం చదివితే దేవుడైన యెహోవా మరి దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటా మాట అంటే, అమాలేకీయులైనటువంటి వారి మీద నువ్వు యుద్ధంకి వెళ్ళినప్పుడు వారిని ఎవరిని కూడా ప్రాణాలతో ఉండనివ్వకము. వారు పశువులు కానీ వారికి కలిగిన సమస్త సాంపాద్యము కానీ ఏది కూడా మిగల్చకుండగా, సర్వము కూడా వారికి మిగల్చకుండగా పూర్తిగా సమూలను నాశనం చేయమన్నప్పుడు సౌలు దేవుడి మాటని నిర్లక్ష్యంగా ఉన్నాడండి. వినలేదు. వినకపోవటం అంటే అర్థం ఏంటి? కొన్ని చేశాడు, కొన్ని విషయంలో నిర్లక్ష్యం వహించాడు. రాజుని సజీవునిగా పట్టుకున్నాడు. వారికి కలిగినటువంటి ఆ యొక్క సంపదలో, ఆ పశువుల్లో బలిష్టమైనవి, కొవ్వుని వాటిని, మంచి వాటిని సౌలు తన ఉన్నటువంటి నివాసానికి రప్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన్ని చూస్తున్న దేవుడు, ఇదిగో సౌలు నా మాటను మీరి ఉన్నాడు, సౌలు నా మాట వినలేదు, నువ్వు వెళ్ళి త్వరగా నేను చెప్పిన మాటలను సౌలుకి తెలియజేయమన్నప్పుడు సౌలుకి సమూయేలు చెప్తుంటే, మరి ఇవన్నీ కూడా నేను ఆ, దేవుడు చెప్పినట్లుగానే చేశాను. అయితే ఈ ఈ యొక్క పశువులు అయితే ఆయనకి బలిస్తాకి నేను కొన్ని వాటిని నేను తేవటం ఆయనకి ఇవ్వడానికే కదా అని అంటున్నాడు. అయితే ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా చేయలేదు. అందుకే ఆ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒకడు రాయబడిన మాట. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేలు కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నువ్వేదో బలులు అంటున్నావు, నువ్వు దహన బలులు అంటున్నావు, ఇవన్నీ ఆయనకు కావాల్సినవి కాదు. ముందుగా నువ్వు ఆయన మాట వినుట శ్రేష్టము. ఈరోజు చాలా మంది దేవుడి మాట వినట్లేదు దేవుని బిడ్డలారా. దేవుడి మాట అంటే లక్ష్యము చేయని వారుగా ఉన్నారు. ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడికి నువ్వు ఇచ్చే కానుకలు, దేవుడికి నువ్వు ఇచ్చేటువంటి అర్పణలు ఆయనకు ముఖ్యం కాదు. ముందు నువ్వు ఆయన మాట వినాలి. ఆయన వాక్యానికి లోబడాలి. ఆయన సన్నిధికి నువ్వు ఎందుకు వస్తున్నావు? ఆయన సన్నిధికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఆయన సన్నిధికి వస్తున్న నీవు, ఆయన సన్నిధిలో ఆయన వాక్యం ఉంటున్న నీవు ముందుగా దేవుని వాక్యం చెప్పినట్లుగా మనము వినాలి. వినటం ద్వారానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. వినటం ద్వారానే మనకు దీవెన కలుగుతుంది. వినిన వాక్యము మన హృదయంలో మరి 30 గాను, 60 గాను, 100 గాను మత్తయి సువార్త 13 అధ్యాయంలో చెప్పినట్లుగా ఫలించాలంటే ముందు మనం మాటలు ఆయన ఈ మాటలు మనం శ్రద్ధగా వినాలి. అందుకే యోబు గ్రంథంలో కూడా మనం 8 అధ్యాయంలో చూస్తే మరి ఆయన మాట మనం శ్రద్ధగా విన్నట్లయితే నీ నివాస స్థలాన్ని ఆయన ఏం చేస్తాడంట? వర్ధిల్లింప చేస్తాడు. ఇక్కడ సౌలు యోగ్యత లేనటువంటి ఆయనకి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజుగా ఇచ్చాడండి. ఎంత భాగ్యం అండి! ఎంత ధన్యత! ఎంత దేవుడు ఆయన కృపనిచ్చాడు.
మరి ఆయన కృపలోంచి సౌలు ఆయన మాట లక్ష్యపెట్టగా రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చింది. ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటే దేవుడి మాట విననటువంటి వారు ఆదికాండం కాడి నుంచి మనం పరిశీలన చేస్తుంటే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం దేని బిడ్డలారా పరిశీలన చేస్తుంటే ఆదికాండంలో దేవుడు సృష్టించినటువంటి మానవుడైనటువంటి ఆదామును హవ్వను కూడా ఏ దినవల్లో దేవుడు వారిని పెట్టినప్పుడు 3వ అధ్యాయంలో చూస్తుంటే మీరు ఈ యొక్క తోటలో ఉన్న చెట్లు ఫలాలన్నీ కూడా మీరు తినొచ్చు కానీ ఒక ఫలాన్ని మీరు తినకూడదు. అదేంటంటే మంచి చెడునిచ్చేటువంటి చెట్టు యొక్క ఫలం అది. దాన్ని తినదినమున అంటే ఏ రోజున మీరు తింటారో ఆ దినమున మీరు చచ్చిన వారు అవుతారు అని అన్నాడు. అంటే శారీరకంగా వారు చనిపోతారని కాదు గాని ఆధ్యాత్మిక దృష్టిలో ఆధ్యాత్మిక వచ్చిన భాగంలో మనం పరిశీలన చేస్తుంటే దూరమైపోతారు, కృపలోంచి తొలగిపోతారు, సన్నిధిలోంచి తొలగిపోతారని అర్థంతో కూడినటువంటి మాటను ఆయన అన్నాడు. అయితే వారు బాగానే కొంతకాలం జీవించారు. కానీ మధ్యలో దేవుడి మాట కంటే సైతాను మాటలు వాళ్ళకి చాలా నచ్చాయి. సైతాను మాటలు చాలా వారు వినడానికి బాగున్నాయి. వాడొచ్చి ఈ పండు తింటే నిశ్చయంగా మీరు చనిపోతారా? దేవుడు మీతో ఈ మాట చెప్పాడా? అని చెప్పేసి ఆదాముని మరి కాదు గాని అవ్వమ్మ దగ్గరికెళ్ళి జాగ్రత్తగా వాడు కొన్ని కల్లబొల్లి మాటలు చెప్పి మొత్తం మీద దేవుడి మాట కంటే సైతాను మాట విలువగల మాటగా చెప్పి ఆ యొక్క పండును తినేటట్టుగా చేసి ఆమె తినటమే కాదు తన భర్త అయినటువంటి ఆదాము కూడా పండిచ్చి వారి జీవితంలో దేవుడి మాటను త్రోసివేసి వారు ఆ ఏదిన తోటలోంచి వెళ్ళగొట్టబడ్డారు. దీవునికరమైన స్థలంలోంచి ముళ్ళదొప్పలో భయంకరమైనటువంటి శ్రమకు కష్టాలకు ఉన్నటువంటి భూమిలోకి శపించబడేటువంటి వారుగా శాపగ్రస్తమైన దానికి రావడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే వారు దేవుని మాట వినలేదు. అలాగే మనం పరిశీలన చేస్తుంటే ఇశ్రాయేలు గురించి పరిశీలన చేస్తుంటే ఇశ్రాయేలు చాలాసార్లు దేవుడి మీద సనిగేవారు. దేవుడిని అతమాన పదే పదే శోధించేవారు. ఆయన మాటని అయితే మోషే గారి యొక్క మాటని వినకుండా వారు చాలాసార్లు మోషేని దేవుడిని కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులు పెడటం ద్వారా సనగటం ద్వారా దేవుడి మీద తిరుగుబాటు చేయడం ద్వారా వారు వాగ్దాన భూమిలోకి వెళ్ళవలసిన వారు చాలా మంది మధ్యలోనే రాలిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే దేవుని యొక్క మాట వారు వినలేదు. సంఖ్యాకాండం మనం గ్రంథం పరిశీలన చేస్తుంటే సంఖ్యాకాండంలో అనేక విషయాలు మరి ఇశ్రాయేలు ప్రజల గురించి మనకు కనబడతాయి. దేవుడు మనల్ని కూడా నిత్య రాజ్యానికి పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని మనల్ని కూడా రక్షించడానికి పరమ నుండి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేసి విమోచించి రక్షణ భాగ్యాన్ని కలిగించి జీవాహారమైన దేవుని వాక్యం చేత ప్రతిరోజు కూడా ఆనాడు ఇశ్రాయేలును మన్నాతో పోషించినట్లుగానే ఈరోజు దేవుడు జీవాహారమైన వాక్యం చేత మనతో అనేక సత్యాలు అనేక విషయాలు మనకు బోధిస్తూ ఉంటుంటే ఈరోజు దేవుని బిడ్డలారా అనేక మంది దేవుడి మాట వినకుండా దేవుడి మాటను నిర్లక్ష్యం చేసి త్రోసివేస్తున్నారు. సౌలు రాజ్యాన్ని ఎలాగైతే కోల్పోయాడో అలాగే ఆదికాండములో మరి ఆదామవ్వలు ఎలాగైతే ఏదైనా వల్ల నుంచి నెట్టివేయబడ్డారో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే అందరూ కూడా వాగ్దానముల మధ్యలో కొంతమంది ఎలాగైతే రాలిపోయారో ఈరోజు కూడా నిత్యరాజ్యానికి కొనసాగవలసిన మనము కూడా మధ్యలోని మన ఆత్మీయ జీవితాలను పాడు చేసుకుంటూ దేవుని మాట నిర్లక్ష్య పెడుతూ మధ్యలోనే మనము ఎటు చెందకుండా అటు దేవుని రాజ్యానికి వెళ్లకుండా మరి లోకంలో బ్రతుకుతూ దేవుని కృపను దేవుని సన్నిధి దేవుని సావాసాన్ని మనము కోల్పోతున్నటువంటి వారంగా మనము ఉంటున్నాము. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి దేవుడు వారిని విడిపించాలని మోషేని పంపుతున్నప్పుడు మరి ఫరో రాజు దేవుడి మాటని అనేక సార్లు మోషే ద్వారా చెప్పినప్పుడు కూడా మోషే గారి మాట ఫరో రాజు వినలేదు. ఫరో రాజు వినకపోవడం ద్వారా అంటే ఫరో వల్ల ఐగుప్తు దేశంలో ఆ యొక్క ఐగుప్తులకి చాలా కష్టాలు వచ్చాయి. ఐగుప్తులకి చాలా శ్రమలు వచ్చాయి. 10 రకాల భయంకరమైన తెగుళ్ళు పంపబడతగల కారణం ఏంటంటే ఆ రోజు ఫరో దేవుని మాట వినలేదు. ఆ నష్టాన్ని ఫరో ద్వారానే ఐగుప్తు దేశానికి కలిగింది. కాబట్టి దేని బిడ్డలారా దేవుని మాట విననటువంటి వారు చాలా నష్టాలు కష్టాలు అనుభవించారు. ఈ వాక్యం అంటున్నటువంటి నీవు ఆయన మాట ఏ విధంగా అంటున్నావు? ఆయన మాట ఏ విధంగా నువ్వు లక్ష్య పెడుతున్నావు? ఆయన మాట పట్ల నీకు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాయో ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అంతేకాదు దేని బిడ్డలారా మనందరికీ బాగా వచ్చిన భాగం యోనా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు యోనా గారిని అన్నాడు, నినివే పట్టణం యొక్క పరిస్థితి దుస్థితి చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. చాలా వారు పాపంలో ఉన్నారు. చాలా వారు మరి నా మాట వినట్లేదు. వారు ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారు. ఎళ్ళి
వారికి ఒక దుర్గతి కలుగుతుందని, ఒక శ్రమ కలుగుతుందని, మీ మీదకి ఒక ఉపద్రవం కలుగుతుందని వీళ్ళు చెప్పారంటే, యోనా గారు దేవుడి మాట వినకుండగా, దేవుడి మాటను పక్కన పెట్టి, యోనా గారు మరి నినివేకెళ్ళటం మానేసి, దేవుని బిడ్డలారా తర్షీషు అనే ప్రాంతానికి పారిపోవటం ద్వారా వా ఆయనే కాదు నష్టపోవటము, అక్కడ ఓడలో ఉన్న వారికి నష్టం కలిగించాడు. తాను కూడా నష్టం కలిగి మరి సముద్రంలో పడవేయబడి, సముద్రంలో ఉన్నటువంటి మత్స్యం ఆయన మింగినప్పుడు దాదాపు ఆయన 3 రోజులు ఆ యోనా గారు ఆ మత్స్యం కడుపులో ఉండి శ్రమ అనుభవించవలసొచ్చింది. తర్వాత మళ్ళీ బుద్ధి వచ్చిన తర్వాత ఎళ్లి నినివే పట్టణంలో ఆయన దేవుడి మాటను ప్రకటించాడు. మనం ఒక అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఈరోజు చాలామంది దేవుడి మాట వినకపోవటం ద్వారా, అవిధేయతను కలిగి జీవించడం ద్వారా, నష్టాన్ని, శ్రమని వారి జీవితంలోకి తెచ్చుకొని, దేవుడి యొక్క దీవెనకు బదులుగా శాపాన్ని తెచ్చుకున్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. అవిధేయత మనకు నష్టాన్ని కలిగిస్తది. విధేయత ద్వారా, దేవుడి మాట వినటం ద్వారా మన జీవితాల్లో ఆశీర్వాదం వస్తది. ఈరోజు అనేక మంది బిడ్డలు మందిరానికి వస్తున్నారండి. అనేక మంది బిడ్డలు దేవుడి యొక్క సన్నిధానానికి వెళ్తున్నారు. మనం ఏ మందిరానికెళ్ళినా, ఏ సంఘానికెళ్ళినా దైవజనుడికి దేవుడు చెప్పిన వాక్యము మీకు ప్రకటిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని బిడ్డలారా మనం వినాలి. ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలి. ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే నీకు ఆ ఎళ్ళిన దానికి ఫలితం దక్కుతది. ఈరోజు ఒక విద్యార్థి మంచిగా క్రమంగా స్కూల్‌కెళ్తే సరిపోలేదండి. ఆ స్కూల్‌లో చెప్పినటువంటి ఉపాధ్యాయుడు చెప్పినటువంటి, లేతే వారి లెక్చరర్ గారు చెప్పినటువంటి ఆ పాఠాలు ఎప్పుడైతే విని ఆ పాఠాలను చక్కగా మళ్ళా ఇంటికెళ్ళి ఆటిలిని అన్వయించుకొని చదువుకుని వచ్చుతున్నటువంటి ఎగ్జామ్‌లో బాగా ఎగ్జామ్స్ రాసాడనుకోండి, చక్కని మార్కులొచ్చి పాస్ అవుతాడు. పాస్ అవ్వటమే కాదు, మంచి పేరు తెచ్చుకోవడమే కాదు, భవిష్యత్తులో అతను ఒక మంచి ఉద్యోగం వచ్చిందంటే, ఆ ఉద్యోగంలో లేతే అతను చేసేటువంటి జాబ్‌లో ఆ చదువు అతనికి ఎంతగానో ఉపయోగపడతది. నిజ జీవితంలో ఒక చదువుకున్నవాడికి ఎలాగైతే మరి బాగా మంచి మార్కులతో పాటు గుర్తింపొచ్చి మంచిగా అతని పొజిషన్ ఉంటదో, అలాగే దేవునిలో కూడా మనము దేవుని బిడ్డలుగా దేవుని మార్గాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనలో అన్వయించుకున్నప్పుడు, దాని ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుతాం. సంఘంలో ఒక దైవజనుడి దగ్గర, సమాజంలో నువ్వు ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పుకుంటావు. అంతేకాదు దేవుని దగ్గర ఒక గుర్తింపు పొందినటువంటి మోషేని గురించి దేవుడు ఎప్పుడైతే ఏ సాక్ష్యం ఇచ్చాడో, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, ఆయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పాడు. అలాగే నీకు కూడా ఒక మంచి సాక్ష్యాన్ని నువ్వు పొందగలుగుతావు. సౌలు మాట వినకపోవడం చేత ఆయన రాజరికంలోంచి రాజ్యాన్ని కోల్పోవలసొచ్చింది. తర్వాత రాజుగా దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడి మాట విననటువంటి యోనా గారు శ్రమల పాలయ్యాడు, కష్టాల పాలయ్యాడు. దేవుడి మాట విన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో కొంతమంది వాగ్దాన భూమిలోకి ప్రవేశించకుండా నష్టపోయారు. దేవుడి మాట విన్నటువంటి ఆదాము, అవ్వలు దేవుడికి సావాసాన్ని కోల్పోయారు. దేవుడి సన్నిధిని కోల్పోయారు. దేవుడి స్వరాన్ని కోల్పోయారు. అంతేకాదు ఒక శాపగ్రస్తమైనటువంటి ప్రదేశంలోకి వారు నెట్టివేయబడ్డారు. ఈరోజు వారు శాపం తేవటమే ఈరోజు ప్రజలందరూ కూడా కష్టపడి, శ్రమపడి పని చేయవలసొస్తుంది. దేవునికి బదులుగా, ఆశీర్వాదానికి బదులుగా వారు శ్రమను తెచ్చుకోవాల్సొచ్చింది. ఈరోజు కూడా మరి మనం దేవుడి మాట వింటున్నామో లేదో మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన జీవితాలు, మన బ్రతుకులు మార్చుకుందాం. అలాంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. మా పరమ తండ్రి, దయగల దేవ, ఈ వాక్యం వినే బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించండి. దేవుడి మాట వింటూ వచ్చే దీవెన, దేవుడి మాట వినకపోతే వచ్చే నష్టము, కొన్ని విషయాల మీద నాతో మాట్లాడారు. ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయంలో నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని యెడల ఈ దీవులన్నీ నీ మీదకు ప్రాప్తించినట్లుగా 1-14 వచనంలో దీవులు కనపడుతున్నాయి. విననటువంటి వారికి 15 వచనం నుంచి నష్టాలకు చెప్తున్నారు నాయన. అలాగే మేము కూడా నష్టాలు తెచ్చుకోకూడదు గానీ, నీ మాట విని నీ దీవెన పొందేవారుగా మమ్మల్ని దీవించి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. వారికున్న అవసరాలన్నీ తీర్చండి. మీ నామానికి మీరే మహిమయు, ఘనతయు, ప్రభావాలు పొందుకోండి. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మా ఛానల్‌ను చూస్తున్న మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇతరులకు మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. మా అడ్రస్సు పాస్టర్ గౌతమ్ జాన్, రావులపాలెము, అమలాపురం మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మరి ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబరు 9291545550. ఈ నెంబర్‌కి మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.